నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతి కేసులో మిస్టరీ ఒక్కొక్కటిగా వీడుతోంది. ఆయన విజయవాడ నుంచి రాజమండ్రి వెళ్లే రూట్లో విజయవాడలో ఆ 3 గంటలు ఏం జరిగింది అన్నదానికి సంబంధించి పోలీసులు దాదాపు 200 వరకు సీసీటీవీ ఫుటేజ్ వీడియోలను రిలీజ్ చేశారు. అయినా కూడా వైసీపీ దీనిపైన రాజకీయం అయితే ఆపట్లేదు. ఆయన డ్రింక్ చేసి మరీ ఆ ప్రయాణంలో పాల్గొన్నారు. అక్కడ మధ్యలో పోలీసులు వారించినా కూడా వినకుండా ఆయన బయలుదేరారు అని చెప్పి చెప్తుంటే, లేదు వీళ్లే తాగిపిచ్చారు, బలవంతంగా మద్యం కొనిగిపిచ్చారు అని కూడా ఇప్పుడు వైసీపీ వాళ్ళు ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి ముఖ్యంగా దీంట్లో చూసుకుంటే హర్షకుమార్ మొదటి మాట్లాడిన తీరుకి ఈ రోజు మాట్లాడిన తీరుకి అయితే కొంచెం డిఫరెన్స్ అయితే కనిపిస్తోంది. ఇక నిజంగానే మరి ఆయన మృతి చెందారా, లేదు అంటే ఆయన హత్య చేశారా అన్న విషయాలను మరి ఈరోజు డిబేట్లో చర్చిద్దాం. ఏదేమైనా సరే దీన్ని మరి మత విద్వేషాలను రెచ్చగొట్టే విధంగా వైసీపీ రాజకీయం చేయడాన్ని ఎలా చూడాలో కూడా తెలుసుకుందాం. సో మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే మరో సీనియర్ జర్నలిస్ట్ టీవీ శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్. నమస్తే సార్, సత్యమూర్తి గారు, ప్రవీణ్ పగడాల గారు మృతి చెందిన తర్వాత వైసీపీ దీన్ని ఒక రాజకీయంగా వాడుకునేందుకు మొదటి నుంచి ట్రై చేస్తోంది. సో ఇప్పుడు మొత్తానికైతే దానికి ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఆయన చనిపోయే వరకు ఏం జరిగిందో వీడియోస్ అన్నీ బయటకు వచ్చాయి. అయినా కూడా దీనిపైన మళ్ళీ అదే విధంగా మాట్లాడుతుంది. ఎలా చూడొచ్చు అంటారు? అసలు మీరేం చెప్తారు? పాస్టరు మరణించిన సంఘటన జరిగిన రోజు నుంచి కూడా రాష్ట్ర ప్రభుత్వం చాలా అప్రమత్తంగా ఉంది. మొత్తం పోలీసుల్ని అలర్ట్ చేసింది, పోలీసు వ్యవస్థ మొత్తాన్ని స్ట్రీమ్లైన్ పెట్టుకున్నది మొత్తం అంతా కూడా స్పెషల్ అసైన్మెంట్ ఇచ్చేసి ఇది ఎట్టి పరిస్థితుల్లో దీని మీద మొత్తం నిజాలు బయటికి రావాల్సిందే అని కృతనిశ్చయంతో పనిచేసింది. ఈ రోజున అట్లా పనిచేయటం వల్ల ఫలితంగా ఏం జరిగింది అంటే, ఈ పాస్టర్ ప్రవీణ్ హైదరాబాద్ అసలు ఎవడు కూడా హైదరాబాద్ నుంచి ఆ రాజమండ్రి దాకా ఎవడు 2 వీలర్ మీద పోడు. పాయింట్ నెంబర్ 1. ఆ 2 వీలర్ మీద పోవటం కూడా ఈ నడి ఎండలో పడి పోతూ ఉన్నాడు. పోయినోడు మామూలుగా పోయాడా? దారి పొడుగునా మందు కొనుక్కుంటూనే పోయాడు. నీకు మొత్తం లిక్కర్ కొనుక్కుంటూ పోయాడు. ఇప్పుడు ఆ నార్కట్పల్లి దగ్గర నుంచి మందు కొంటూనే ఉన్నట్ట. అది లేటెస్ట్గా వచ్చింది. మొత్తం ఆ పేమెంట్ పేటిఎం పేమెంట్ రిసీట్స్ కూడా వచ్చినాయి. అంటే నీకు మొత్తం అసలు ఒక్కడే అంత చాలా సెన్సేషనల్ కామెంట్స్ చేసిన వ్యక్తి అన్ని మతాల మీద వ్యతిరేకమైన కామెంట్లు చేశాడు, ఒక క్రిస్టియానిటీ మీద తప్ప. అటువంటి వ్యక్తి కనీసం కారులో పోవాలి, లేకపోతే ఒక మనిషిని తోడన్న పెట్టుకొని పోవాలి. ఒక్కడే బయలుదేరాడు. మొత్తం అది కూడా మొత్తం ఎక్కడ వైన్ షాప్ కనపడితే అక్కడ ఆగి కొనుక్కొని తాగుతూ పోయాడు. ఆ సీసీటీవీ ఫుటేజుల్లో కూడా చూస్తే ఆ నడిపే తీరే సరిగ్గా లేదు. అటు ఇటు హ్యాండిల్ తిరుగుతూనే ఉన్నది ఆ వీడియోలన్నిట్లో. అంటే ఏంటి, ఒకసారి యాక్సిడెంట్ చేసి ఆ హెడ్లైట్ పగిలిపోయిన తర్వాత జర్నీ చెయ్యొద్దు అని అతను ఎవరో తెలియదు, చాలామంది గుర్తుపట్టలేదు. అయినా సరే వద్దు అని చెబితే పోలీస్ చెప్పాడు, ట్రాఫిక్ పోలీసు, వద్దండి పోవద్దండి, మీరు ఇక్కడ కూర్చోండి, మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి కూర్చోబెట్టి అది చేసి ఆ హెడ్లైట్ కట్టడానికి ప్రయత్నం చేసి రకరకాల ప్రయత్నాలు చేసి మీరు రెస్ట్ తీసుకోండి, మీ ఆరోగ్యం సరిగ్గా ఉన్నట్టు లేదు అని చెప్పి చెబితే లేదు నేను వెళ్ళిపోతానని చెప్పి బయలుదేరాడు. కానీ అవన్నీ మార్ఫింగ్ వీడియోలు రిలీజ్ చేశారు అని అదే చెప్తున్నా. ఇప్పుడు ఈ పోలీసులకి, ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఇంకేం పని లేదు, ఈ మార్ఫింగ్ ఫోటోలు మార్ఫింగ్ వీడియోలు తీసి పెట్టడమే. ఏం మాట్లాడతారు వీళ్ళు? తీసుకొచ్చి ఈ మొత్తం మత కలహాలు రెచ్చగొట్టడానికి జగన్మోహన్ రెడ్డి డైరెక్ట్గా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ప్రవీణ్ పగడాల మృతిని అడ్డం పెట్టుకొని మత కలహాలు రెచ్చగొట్టడానికి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఊరు తగలబడాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మనిషి, జగన్మోహన్ రెడ్డి తోటి ఉండే మనిషి, జగన్మోహన్ రెడ్డితోనే కాదు జగన్మోహన్ రెడ్డి భార్య భారతీరెడ్డి తోటి ఉండే మనిషి జాన్ బెల్లి లింగం అనే అతను డైరెక్ట్గా వచ్చి ప్రజల్ని రెచ్చగొడుతున్నాడు. డే 1 నుంచి నేను పేరుతో సహా చెప్తున్నా. అతని పేరు జాన్ బెల్లి లింగం అతని పేరు. అతను వచ్చి నేరుగా ప్రజల్ని రెచ్చగొడుతూనే ఉన్నాడు డే 1 నుంచి. ఇతనితో పాటు అజయ్ అనే అతను, అజయ్ అని కూడా పాస్టర్ ఉన్నాడు.
మొత్తం హత్య జరిగింది. మందు తాగాడండి అని వీడియోలు రిలీజ్ చేస్తే ఆ మందు తీసుకొచ్చి ఎవడో నోట్లో పోసేట, బలవంతంగా నోట్లో పోసేట. ప్లస్ ఈ అజయ్ అనే అతను చెప్తూ ఉన్నాడు, ఏం చెబుతున్నాడు, పోస్ట్ మార్టం రిపోర్టులో కనుక పాస్టరు ప్రవీణ్ మందు తాగినట్టు వచ్చింది అంటే అది ఖచ్చితంగా తప్పే అంటాడు. తాగినట్టు విజువల్స్ వస్తే, తాగినట్టు విజువల్స్ బయటకు వస్తే ఇతను ఎవరు చెప్పడానికి? హర్షకుమార్ కానీ, హర్షకుమార్ మాజీ ఎంపీ, చాలా వయసు కూడా చాలా పెద్దదే ఉంటుంది. బుద్ధి ఎక్కడికి పోయిందో నాకైతే అర్థం కావట్లా. అక్కడ కర్రలు కనిపించినా అన్నాడు, కర్రలకి బ్లడ్ కనిపించిందని ప్రచారం చేసిన వ్యక్తి. ఎక్కడ ఉన్నాయి కర్రలు? ఎక్కడ ఉన్నాయి? తలకాయ మీద దెబ్బలు ఎక్కడ ఉన్నాయి? పోస్ట్ మార్టం రిపోర్టు చూడకుండా నువ్వు ఎట్ట చెప్తావు? నీకేం తెలుసు అని చెప్తావు? హర్షకుమార్ కొడుకున్నాడు శ్రీరాజ్ అనే అతను వెళ్ళి అక్కడ యాక్సిడెంట్ జరిగిన సీను మొత్తాన్ని చూపిస్తున్నాడు ప్రజలకి. నువ్వు ఎట్ట చూపిస్తావు? వాట్ అథారిటీ డూ యూ హ్యావ్? తీసుకొచ్చి మొత్తం చెప్పి వీళ్ళందరూ రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. హర్షకుమార్ సంగతి తెలుసు కదా. హర్షకుమార్ గురించి ఇప్పటికే ఆయనకి అంటే మీ దగ్గర సాక్ష్యాధారాలు ఏమైనా ఉంటే ఇవ్వండి అని చెప్పి పోలీసులు ఆయనకి నోటీసులు పంపించారని, ఆయన ఏమో నోటీసులతో నన్ను మీరు ఆపలేరు అని చెప్పి ఆయన మాట్లాడారని తెలిసింది. ఈ రోజు మరి ఫుటేజ్ ఇప్పుడేం మాట్లాడతారు? ఇప్పుడు నువ్వు నన్ను ఆపలేవు, నోటీసులు ఇచ్చి ఆపలేవు అంటే నువ్వు ఆధారాలు ఇవ్వు పోలీసులకి. నీకు ఏమున్నాయి? ఎవరు హత్య చేశారో ఇవ్వు. ఎవరు హత్య చేశారు? హత్య జరిగిందని చెప్తున్నావు కదా. ఎవరు హత్య చేశారో నీ అనుమానితులు లిస్ట్ ఇవ్వు. ఈ హర్షకుమారు డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మనిషి. మొత్తం పిసిసి అధ్యక్షురాలుగా షర్మిలను పెడితే కాంగ్రెస్ పార్టీలో ఉండి వ్యతిరేకించిన వ్యక్తి ఈ హర్షకుమార్. డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి మనిషి. జగన్మోహన్ రెడ్డి మొత్తం డైరెక్ట్గా మత కలహాలు రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. రైట్ సార్, గతంలో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో దళిత డాక్టర్ సుధాకర్ అనే వ్యక్తి చనిపోయాడు. సో అది ప్రభుత్వ హత్యగా ఎంతగా ప్రచారం చేసింది. అదేమో ప్రభుత్వ హత్య అంటున్నారు కానీ ఇప్పుడు మరి పాస్టర్ ప్రవీణ్ చనిపోతే ఇది ప్రభుత్వ హత్య కాదా? దీనిపైన సరిగ్గా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదా? ఇది ముమ్మాటికి హత్య అని చెప్పి వాళ్ళు ప్రచారం చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి 1-2 అరెస్టులు జరిగినా కూడా ఎక్కడా కూడా ఆగట్లేదు. అంటే ఇప్పటి వరకు హిందువులు దీన్ని నార్మల్గా తీసుకున్నారు కాబట్టి ఇట్లానే ప్రచారం చేసుకుంటూ పోతే మరి రేపు హిందువులు కూడా దీన్ని సీరియస్గా తీసుకుంటే మత కలహాలు సారన్నట్టు చెలరేగే అవకాశం ఉంటుంది కదా సార్. దీనికి మరి ఏం చెప్తారు మీరు? డాక్టర్ సుధాకర్ మరి ఆయన మృతి ఆ రోజు అసలు వీళ్ళంతా ఎక్కడున్నారు? ఎందుకని వీళ్ళంతా మరి విశాఖపట్నం వెళ్ళి ఆయన కుటుంబానికి బాసటగా నిలవలేదు? ఈ క్రైస్తవ సంఘాల్లో లేకపోతే ఈ పాస్టర్లో వీళ్ళంతా కూడా ఒక దళిత మేధావి కదా. అచ్చెన్నని చంపారు ఇక్కడ కడపలో, వెటర్నరీ డాక్టర్, దళిత డాక్టర్ అతను కూడా. అచ్చెన్నని చంపినప్పుడు ఎక్కడున్నారు వీళ్ళంతా కూడా? అక్కడ అనితా రాణి చిత్తూరులో ఒక దళిత వైద్యురాలు, ఆమె పట్ల పెద్దిరెడ్డి అనుచరులు అసభ్యంగా ప్రవర్తించినప్పుడు ఏమైపోయారు? అంటే ఇప్పుడు ఈ 10 నెలల్లోనే మొత్తం క్రైస్తవ సమాజం పైన దాడి జరుగుతుందని ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే క్రైస్తవుల పైన దాడి జరుగుతుందని ఒక పద్ధతి ప్రకారం తన చేతికి మట్టంటకుండా జగన్మోహన్ రెడ్డి ఎలా వీళ్ళందరినీ ఆడిస్తున్నాడు అంటే, హర్షకుమార్ మొన్న ప్రెస్ మీట్ కానీ గత 3-4-5 రోజులుగా ఈ ప్రవీణ్ కుమార్పై అతని స్పందన కానీ, లేకపోతే కేఏ పాల్, అసలు 5,000 మంది 6,000 మంది పాస్టర్లంతా అక్కడికి వచ్చారు. సరే, ఇప్పుడు ఇవాళ ప్రవీణ్ మృతి బాధాకరం, అందరూ ఖండించాల్సిందే. ఆయన అది సహజ మరణమా, అది రోడ్డు ప్రమాదమా, హత్య అనేది ప్రభుత్వం తెలుస్తుంది. వీళ్ళంతా ఈ ముందే అంతా అక్కడ కూడబలుక్కుని అక్కడికి చేరి ఇప్పుడు మీరు ఆ కుటుంబానికి మద్దతుగా నిలబడుతున్నారా? ఈ ప్రభుత్వం పైన దాడి చేస్తున్నారా? అసలు ఏమి మీకు ఆధారాలు ఉన్నాయని హత్య అని పుట్టించారు? స్పష్టంగా ఇవాళ అన్ని ఆధారాలు అది రోడ్డు ప్రమాదం, అది కూడా అతను మద్యం తీసుకుని డ్రైవింగ్ చేశాడని చెప్పి స్పష్టంగా కనపడుతున్నాయి. ఏంటి ఫలానా, ఇందాక సత్యమూర్తి గారు చెప్పారు, ఆయన అసలు బయలుదేరిన దగ్గర నుంచి మద్యం కొంటూనే ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడెక్కడ అసలు విజయవాడ చేరకముందే 2 చోట్ల రోడ్డు ప్రమాదం జరిగింది, 2 చోట్ల పడ్డాడని, కీసర దగ్గర పడ్డాడని అక్కడ స్పష్టంగా కనపడుతున్నాయి. విజువల్స్ రిలీజ్ అయితే ముందుగా
ముందుగా బైక్ కి హెడ్ లైట్ లేకపోతే కూడా నైట్ టైం కనిపిస్తుంది కదా సార్, రూట్ కూడా హెడ్ లైట్ ఎలా పగిలింది? యాక్సిడెంట్లో పగిలింది. పడ్డాడు కాబట్టి హెడ్ లైట్ పగిలింది. అది అసలు బెండ్ వచ్చింది. వాళ్ళు విజయవాడ చేరాడు. విజయవాడలో చేరిన తర్వాత అక్కడ 4 గంటలు ఏంటి, అక్కడ రామవరప్పాడు అక్కడ ట్రాఫిక్ జంక్షన్ దగ్గర అతను ఆపారని ట్రాఫిక్ కానిస్టేబుల్, అక్కడ ట్రాఫిక్ ఎస్ఐ, అక్కడ టీ బంక్ అతను చెప్తున్నాడు. ఈ పరిస్థితుల్లో మీరు వెళ్ళొద్దు. పడ్డాడంటే అక్కడ కూడా మళ్ళీ ఒకసారి అక్కడ పడితే తీసుకెళ్ళి అక్కడ కూర్చోబెట్టారు. కాసేపు బంక్ అతను పాస్టర్ ప్రవీణ్కి సహాయం చేస్తే ఈ రోజున వెళ్ళి ఈ క్రైస్తవ సంఘాల వాళ్ళు వెళ్ళి ఆ టీ బంక్ కుర్రాన్ని బెదిరిస్తున్నారు. నువ్వు అట్లెందుకు చెబుతావు, నువ్వు అట్లా చెప్పడానికి నువ్వెవడివని. అతను పాస్టర్కి హెల్ప్ చేసిన వ్యక్తి, నేను ఇట్లా హెల్ప్ చేశానండి, నేను అది కట్టడానికి దారం ఇచ్చానండి అని అతను చెప్తూ ఉంటే అతను వెళ్ళి బెదిరిస్తున్నారు. ఇప్పుడు ఆ ట్రాఫిక్ ఎస్ఐని కూడా బెదిరిస్తూ ఉండొచ్చు. ఎవరో సుబ్బారావు ఎవరో ట్రాఫిక్ ఎస్ఐ అతను కౌన్సిలింగ్ ఇచ్చాడని ఆ ఫోటోలన్నీ తీశాడు. ఎందుకు తీశాడు? హెల్మెట్ ధారణ వల్ల అతను ఎలా బయటపడ్డాడు అనేది ఏదో ఎడ్యుకేట్ చేయడం కోసం తీసి, మీరు వెళ్ళొద్దు, ఈ నైట్ మీరు ఉండండి ఇక్కడే హోటల్లో, మీరు ఇప్పుడు ప్రయాణించే పరిస్థితుల్లో లేరు అంటే అతను మొండిగా బయలుదేరాడు. ఎవరు? మళ్ళా ఏలూరులో మళ్ళా మందు కొన్నారని అక్కడ ఒక విజువల్స్ అంటే స్పష్టంగా కనపడుతుంది. అతను అసలు ఆ రోడ్డు మార్గాన 2 వీలర్ మీద వెళ్ళాలన్న నిర్ణయం ఎందుకు తీసుకున్నాడు? దీనికోసమైనా? ఈ విధంగా మద్యం తాగుతూ వెళదామనా? అసలు ఈ మద్యం కొనుగోళ్ళు ఏంటి? స్పష్టంగా అతను 3-4 సార్లు పడ్డాడు, మగతలో వెళ్తున్నాడు అని అందరూ చెబుతుంటే దానికి అసలు హత్య అనే ముసుగు ఎలా వేయగలిగారు? ఇంతమంది అక్కడికి ఎలా చేరారు? ఇదంతా ఒక కుట్రగా లేదు, ఒక ప్రీ ప్లాన్డ్ స్కెచ్గా లేదు. ఎందుకని? ఇప్పుడు ఈ హత్యను అడ్డం పెట్టుకుని ఈ ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్ర, ఈ ప్రభుత్వాన్ని అస్థిరపరచాలన్న పన్నాగమా? అంటే కేఏ పాల్ రావడం, హర్షకుమార్ ఆ విధమైన మాటలు, లేకపోతే అక్కడ ఒక మార్గాని భరత్, అసలు రాజమహేంద్రవరం విమలమ్మ గారు కూడా, జగన్మోహన్ రెడ్డి మేనత్త, జగన్మోహన్ రెడ్డి బావమరిది, జగన్మోహన్ రెడ్డి చెల్లి, బ్రదర్ అనిల్ కుమార్ అక్కడికే చేరతారు, షర్మిల స్టేట్మెంట్ ఇస్తారు, విమలమ్మ మాట్లాడతారు. అంటే కనపడతలేదా ఒక స్పష్టమైన కుట్ర? అంటే ఎక్కడ శవం దొరికినా దాన్ని అడ్డం పెట్టుకుని ఏదో రకంగా ఈ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని, డిస్టర్బెన్స్ క్రియేట్ చేయాలని, ఇక్కడ శాంతి భద్రతలు లేవని ప్రచారం చేయాలని, ఇక్కడికి వచ్చే పెట్టుబడులు అడ్డుకోవాలని, ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరగకూడదని, ఆంధ్రప్రదేశ్కి మళ్ళా పునరుత్తేజం పునర్వైభవం రాకూడదు, ఇది ఇట్లాగే అట్టడుగుని ఉండాలన్న కుట్ర. మనం ఒక శవాన్ని కాదు కదా, ఎక్కడ శవం దొరికినా వీళ్ళు అదే చేస్తున్నారు. వినుకొండలో రౌడీ షీటర్ హత్య, వాళ్ళు 2 రౌడీ షీటర్లు కొట్టుకు చచ్చి వాళ్ళు చస్తే జగన్మోహన్ రెడ్డి దాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశాడు? ఇద్దరు ఆ పార్టీ వాళ్ళే. నిన్నటిదాకా వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న 2 రౌడీ షీటర్లు వాటాల మీద తేడాలతో వాళ్ళు చస్తే దాన్ని అడ్డం పెట్టుకుని ఏం చేశారు? ఢిల్లీలో ధర్నా చేశాడు. అరే అఖిల పక్షాన్ని పిలిపించడం, అక్కడ అందరు నాయకుల్ని పిలిపించడం, చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి అప్పటికి ఎన్ని రోజులు? 30 రోజులు కాకుండానే జగన్మోహన్ రెడ్డి 36 మందిని చంపేశారు అని చెప్పి అక్కడ చేశాడే ధర్నా. అంటే తన చేతికి మట్టి అంటకుండా ఇప్పుడు ఈ పాస్టర్ ప్రవీణ్ ఈ మృతిని అడ్డం పెట్టుకుని ఒక అశాంతి మరి సృష్టించే కుట్ర. దీన్ని వీటన్నిటి పట్ల డీజీపీ మరి రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు కూలంకుషంగా దీనిపైన దర్యాప్తు జరిపించాలి. దీని వెనక్కున్నటువంటి కుట్రదారులను కూడా వాళ్ళ ప్రజల ముందు దోషులుగా నిలబెట్టాలి. ఇక్కడ ప్రవీణ్ మల్కాజిగిరిలో బయలుదేరాడు, పాస్టర్ ప్రవీణ్ మల్కాజిగిరిలో బయలుదేరాడు. ఎల్బీ నగర్ వచ్చేసరికి 950 రూపాయలు పెట్టి మందు కొన్నాడు. ఎల్బీ నగర్ నుంచే తాగటం మొదలుపెట్టాడు. ఎల్బీ నగర్లో 950 రూపాయలు పెట్టి మందు కొన్నాడు. అంటే నీకు ఎల్బీ నగర్ నుంచే తాగటం మొదలుపెట్టాడు. తాగి అసలు అంతసేపు డ్రైవ్ ఎట్లా చేస్తావు? అది నేరం, పచ్చి నేరం. తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ అనేది పెద్ద నేరం. అసలు ఆ నేరం చేసిన వ్యక్తిని నువ్వు అసలు ఎట్లా సపోర్ట్ చేస్తావు? ఈ మేధావులందరూ వీళ్ళందరూ ఎట్లా సపోర్ట్ చేస్తారు? ఈ హర్షకుమార్ కానీ, కేఏ పాల్ కానీ వీళ్ళందరూ ఎట్లా? ఇప్పుడు ఆ జాన్ బెల్లి లింగం అజయ్ ఉంటే వాళ్ళు వైసీపీ లీడర్లు, వాళ్ళు సపోర్ట్ చేశారు అనుకో. హర్షకుమార్ ఎట్లా సపోర్ట్ చేస్తాడు?
నువ్వు మేధావి కదా, నువ్వు ఎంపీగా కూడా పనిచేసావు కదా, నువ్వు ఎట డ్రంక్ అండ్ డ్రైవ్ నువ్వు ఎట సపోర్ట్ చేస్తావు? శాంతి దూత కేఏ పాల్, శాంతి దూత కేఏ పాల్ ఎట సపోర్ట్ చేస్తాడు? తాగి నడుపుతావా కేఏ పాల్ని? తాగి బండి నడపమను. అంటే మీరు చెప్తున్న దాన్ని బట్టి ఒకటి అర్థమవుతుంది సార్, పాస్టర్ ప్రవీణ్ గారు చనిపోయినా కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు. ఇప్పుడు ఆయన ఇది హత్య అని చెప్పి వీళ్ళు రాజకీయం చేయకుండా ఉంటే ఆయన డ్రింక్ చేస్తాడన్న విషయం ఎవరికి తెలిసి ఉండేది కాదు. ఇప్పుడు పాస్టర్ అంటే కొంతమందికి ఆదర్శంగా ఉంటారు, మతం గురించి ప్రబోధనలు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు పాస్టర్స్ అందరు ఇలానే ఉంటారా అన్న అనుమానం కలిగేలాగా, ఖచ్చితంగా అనుమానం కలిగేలాగా అవడమే కాకుండా వాళ్ళకున్న విలువలు కూడా పోతాయి కదా సార్. అంటే ఇప్పుడు ఇది క్రైస్తవులు కూడా అర్థం చేసుకోవాలంటారా? అంటే వైసీపీ చేస్తున్నారు ఖచ్చితంగా ఈ రాజకీయాన్ని వైసీపీ వీళ్ళందరూ వైసీపీ చేస్తున్న ఈ రాజకీయాన్ని ముఖ్యంగా క్రైస్తవులు గ్రహించాలి. క్రైస్తవ సమాజం మేల్కోవాలి, క్రైస్తవ సమాజం మేల్కోవాలి. వాళ్ళని ఎట్లా వాడుకుంటున్నారో వీళ్ళు, వాళ్ళ మత విశ్వాసాలని అమ్ముకుంటున్నారు వీళ్ళు. ఈ వైసీపీ బ్యాచ్ అంతా కూడా క్రైస్తవ మత విశ్వాసాలని అమ్ముకుంటున్నారు. వాళ్ళు మొత్తం క్రైస్తవుల్ని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. అసలు వీళ్ళెవరు క్రైస్తవులు కాదు. అసలు వీళ్ళెవరు క్రైస్తవులు కాదు. ఇలాంటి పనులు చేయమని ఏ క్రైస్తవ సమాజం చెప్పదు. ఏది క్రీస్తు ఈ విధమైనటువంటి దాన్ని ఆయన ఎప్పుడూ బోధించలేదు. ఇదెక్కడి క్రైస్తవం? అసలు ఇదేమి ఉన్మాదం, ఇంత ఇదా? ఇంకోటి ఏంటంటే ఒక చిన్న ఇది చెప్తా. ఎవరో కోమలి అంబేద్కర్ చింతమళ్ళ అనే ఆమె ఒక ట్రీట్ పెట్టింది. అంటే ఆమె పెట్టిందో ఆమె పేరు మీద ఎవరు పెట్టారో మనకు తెలియదు, కానీ పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించడం పెద్ద తప్పు అన్నట్టు తెగ ప్రచారం చేస్తున్నారు కదా. దేవతలు సురాపానం చేయటం, బ్రాహ్మణ పూజారులు మద్యం సేవించడం తప్పు కానప్పుడు పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించడం తప్పెలా అవుతుంది? మద్యం సేవించడం తప్ప కాదా అని కాదు ఇక్కడ మాట్లాడుతున్నది. మద్యం సేవించి ద్విచక్ర వాహనం నడపటం, ద్విచక్ర వాహనం అయినా ఏదైనా కార్ అయినా కానీ లారీ అయినా కానీ మద్యం సేవించి ఎట్ట నడుపుతావు? ఇది అడగాలి కదా. అంటే వీళ్ళు చివరికి ఎంతకి దిగజారంటే మద్యం సేవించాడు పాస్టర్ ప్రవీణ్ అనేది ఇప్పుడు బాగా వ్యాప్తిలోకి వచ్చేసింది కదా, అందరికీ తెలిసిపోయింది. ఎక్కడెక్కడ కొన్నాడు? నేను ఎల్బీ నగర్ రిసీట్ కూడా చూపించా కదా. ఎల్బీ నగర్ నుంచి తాగటం మొదలుపెట్టాడు. తాగుతూ బండి నడుపుకుంటూ పోతూ ఉంటే ప్రమాదం జరకేం జరుగుతుంది? ఒకసారి కాదు 2 సార్లు పడ్డాడు. విజయవాడ రాకముందరే 2 సార్లు పడ్డ వ్యక్తి నువ్వు తాగి నడపడం తప్పు కాదట. బ్రాహ్మణ పూజారులు దేవతలు సురాపానం చేయడం తప్పు కానప్పుడు పాస్టర్ ప్రవీణ్ మద్యం సేవించడం తప్పెలా అవుతుంది? ఇంట్లో కూర్చొని తాగు, పీపాలు తాగు, నిన్నెవడు అడిగాడు? తాగి రోడ్డు మీదకి వచ్చి 2 వీలర్ నడిపి నువ్వు ప్రమాదానికి గురైతే నీ మతాన్ని అడ్డం పెట్టుకొని నీ మతం వాళ్ళని రెచ్చగొట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటే మిగిలిన వాళ్ళందరూ నోరు మూసుకు కూర్చోవాలా? ఎక్కడ క్రైస్తవ మతాన్ని క్రైస్తవుల్ని రెచ్చగొట్టడానికి ఇన్ని ప్రయత్నాలు జరుగుతూ ఉంటే అసలు క్రైస్తవులు కూడా ఊరుకోవటంలా ఇప్పుడు. అందుకనే మీరు ఒక్కసారి గమనిస్తే డివిఎస్ గారు, ఈ ఇన్సిడెంట్ జరిగిన దగ్గర నుంచి పోలీసులు ఎప్పటికప్పుడు ఇవన్నీ రివీల్ చేస్తూ ఉండటంతో క్రైస్తవ సమాజం కూడా దీన్ని మొత్తం జాగ్రత్తగా గమనించి వాళ్ళల్లో అసలు రియాక్షన్ రావట్లా. అంటే ఈ విషయంలో మనం ప్రభుత్వాన్ని ప్రశంసించాలి. ఎందుకంటే ముఖ్యమంత్రి, హోంశాఖ మంత్రి లేకపోతే డీజీపీ చాలా హుందాగా వ్యవహరించారు. ఏది 200-300 సీసీ ఫుటేజ్లన్నీ తీసుకుని ఆ కెమెరాల్లో అన్నింటినీ విశ్లేషిస్తూ గత 5-6 రోజులుగా అసలు ఎలా జరిగింది, ఇతను ఎప్పుడు బయలుదేరాడు, ఎక్కడ పడ్డాడు, అతని వాహనం పరిస్థితి ఎలా ఉంది, ఆయన పరిస్థితి ఎలా ఉంది, ఇవాళ ట్రాఫిక్ ఎస్ఐ దగ్గర నుంచి ఆ టీ తాగిన కొట్టు యజమాని, అటు వైన్ షాప్ వాడు, వీళ్ళందరూ ఇంతమంది చెబుతున్నా కూడా అంటే ఏంటి రెచ్చగొట్టే విధానం? అసలు ఏం చేయాలనుకుంటున్నారు ఆ రాష్ట్రాన్ని? అసలు దేశంలో ఏ రాష్ట్రంలో అన్నా ఇలాంటి పరిస్థితులు ఉన్నాయా? శవం దొరికితే చాలు గద్దలు వాలినట్టు వాలిపోతున్నారు. అసలు దాన్ని అడ్డం పెట్టుకుని రాజకీయ లాభాలు పొందాలని చూస్తున్నారు. ప్రభుత్వాన్ని అస్థిరపరిచి కూలదోయాలన్న కుట్రలు చేస్తున్నారంటే
ఈ కుట్రల పట్ల ప్రభుత్వం అప్రమత్తంగా ఉండటం కాదు, ప్రజలు చైతన్యవంతులు కావాలి. అయితే దీంట్లో అసలు హర్ష కుమార్ గారి ఇంట్రెస్ట్ ఏంటంటారు? అండ్ విమలమ్మ గారు కూడా ఇప్పుడు వచ్చి పరామర్శలు అక్కడికి వెళ్ళి పరామర్శ చేస్తున్నారు. మరి ఆయన ఆ తమ్ముడైనటువంటి అన్న వివేకానంద రెడ్డి గారు చనిపోతే వాళ్ళ వైఫ్ కానీ వాళ్ళ కూతురు కానీ అంత బాధపడుతుంటే వాళ్ళ సైడ్ ఒక్క మాట కూడా మాట్లాడినటువంటి ఆవిడ ఈరోజు ఇక్కడికి వచ్చి ఈ విధంగా మాట్లాడడాన్ని ఎలా చూడొచ్చు అంటారు? కాదు, ఇదంతా రాజకీయం కోసం చేయట్లేదంటారా? ఖచ్చితంగా రాజకీయం కోసమే. రాజకీయం కాకుండా అసలు ఆమెకేం సంబంధం? పాస్టర్ చనిపోయాడు, అందరు పాస్టర్ల దగ్గరికి వెళ్తున్నావా? నువ్వు పాస్టర్లకి ఎవరు వెళ్ళమంటే ఆమె వచ్చింది. ఎవరు వెళ్ళమంటే వచ్చింది? విమలమ్మ రాక వెనక ఉన్న అజ్ఞాత వ్యక్తి ఎవరు? జగన్. ఇంకెవరు అందులో? ఇదే ఉంది. హర్షకుమార్తో ఈ మాటలని పలికిచ్చింది ఎవరు? మార్గాన్ని భరత్ వెనకున్న అదృశ్య శక్తి ఎవరు? అంటే ఇప్పుడు 100 అనుమానాలు ఉన్నాయి, ఆ 30 సెకండ్ల ఫుటేజీలోనే మొత్తం అంతా ఉంది. అసలు అదొక మిస్టరీగా. ఇప్పుడు అతను రోడ్డు మార్గాన్ని బయలుదేరాడా లేదా? అతను అసలు మందు కొన్నాడా లేదా? ఎన్ని చోట్ల మందు కొన్నాడు? ఎక్కడెక్కడ అతను పడ్డాడు? అతను అసలు ప్రయాణం చేయడానికి వీలైనటువంటి ఆ స్పృహలో అయినా ఉన్నాడా? ఇవన్నీ వదిలేసి దీన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని కూలదోయాలన్న కుట్ర తప్ప ఏముంది దీనిలో? విమలమ్మ వచ్చి ఎప్పుడు కనిపించింది? జగన్మోహన్ రెడ్డి ఎన్నికలు జరిగేటప్పుడు ఆ 2024 ఎన్నికల్లో పాస్టర్లకి డబ్బులు పంచడానికి, బియ్యం బస్తా ఇవ్వటానికి, బియ్యము కందిపప్పు ఒక కిట్ ఒకటి ఉంది, ఆ కిట్ ఇవ్వటానికి, పాస్టర్లకి డబ్బులు ఇవ్వటానికి ఫస్ట్ టైం కనిపించింది. ఆ తర్వాత మళ్ళీ ఎప్పుడన్నా కనిపించిందా? నువ్వు పాస్టర్లకి ఏమన్నా చేసావా? నువ్వేం చేయవు. నీ మేనల్లుడి ఎలక్షన్ కోసం నీ మేనల్లుడు సిద్ధం అని చెప్పి రంకెలేస్తున్నాడని చెప్పి నువ్వు పాస్టర్లను సిద్ధం చేయటానికి నీ మతాన్ని నువ్వు రాజకీయాల్లోకి తీసుకొచ్చావు. అంతకుముందు ఎన్నికల్లో షర్మిల భర్త బ్రదర్ అనిల్ పనిచేశాడు ఎలక్షన్లకి. అంటే అతను చేసింది కూడా క్రైస్తవుల తరఫునే. క్రైస్తవ సంఘాలన్నీ కూడగట్టి జగన్మోహన్ రెడ్డికి ఓటేయించాడు. జగన్మోహన్ రెడ్డికి ఓటేయించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి మొత్తం కుర్చీలో ఎక్కిన తర్వాత సొంత భావన ఎగ్గిరన్నాడు. అపాయింట్మెంట్ కూడా ఇవ్వాల. నువ్వు అసలు క్రైస్తవులకి సమస్యలు ఉన్నాయ్యా, నువ్వు చూడు అని చెప్పి ఈయన వెళ్ళాడు ఇవ్వటానికి. అంటే చర్చిల్ని లీగలైజ్ చేయాలని, అంటే చాలా చోట్ల స్థలం ఎలాంటి కాకుండా కట్టిన చర్చిలు ఉన్నాయి, వాటన్నిటినీ క్రమబద్ధీకరించాలని, పాస్టర్లకి జీతాలు పెంచాలని రకరకాల చార్టర్ ఆఫ్ డిమాండ్స్ రాసుకొని బ్రదర్ అనిల్ కలవటానికి వెళ్తే, జగన్మోహన్ రెడ్డిని కలవటానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూడా రానివ్వాల. మరి బ్రదర్ అనిల్ క్రిస్టియనే కదా, నీ సొంత బావే కదా, నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అతనికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదు కదా, నువ్వు అతన్ని కలవలేదుగా, నువ్వు అతన్ని మాట్లాడలేదుగా. ఆ తర్వాత అతను వెళ్ళి క్రైస్తవ సంఘాల దగ్గరికి వెళ్ళి, ఇగో ఇట్లా జరుగుతుందయ్యా, నా బావ జగన్మోహన్ రెడ్డి నన్ను ఇంట్లోకి కూడా రానివ్వలేదు, వాడుకొని వదిలేశాడు అని చెబుతూ ఉంటే నువ్వు మనుషుల్ని పంపించి బెదిరించావు కదా. ఆయన అప్పటి నుంచి ఆంధ్ర రావటం మానుకున్నాడు కదా. ఆ తర్వాత నువ్వు నీ మేనత్త విమలని దించావు కదా. ఆ విమలమ్మకి నీకు వైజాగ్లో స్థలాలు ఇచ్చావు కదా. ఇప్పుడు ఆ విమలమ్మతోటి నువ్వు పాస్టర్లకి డబ్బులు పంపించావు కదా, నీ బియ్యం బస్తాలు ఇప్పించావు కదా. ఇప్పుడు మళ్ళీ విమలమ్మని తీసుకొచ్చి మళ్ళీ రంగంలో ముందర పెడుతున్నావు క్రైస్తవులని రెచ్చగొట్టడానికి. నీ ఆటలు, నీ మొత్తం నీ వేషాలు క్రైస్తవులు మాత్రం తెలీదా? అందుకనే ఎక్కడ ఎవడు స్పందించట్లేదు. క్రైస్తవులకి స్పష్టంగా ఈ రాజకీయ డ్రామా అర్థమైపోయి క్రైస్తవులు ఎక్కడా స్పందించట్లేదు. రైట్, క్రైస్తవులు స్పందించట్లేదు అంటే ఆ క్రైస్తవులు ఓటేస్తేనే కదా సార్ ఇప్పుడు కూటమి ప్రభుత్వమైన గెలుపు. క్రైస్తవులేగా జగన్మోహన్ రెడ్డి హయాంలో క్రైస్తవుల భూములన్నీ కబ్జా చేశారు, అసైన్డ్ ల్యాండ్స్ అన్నీ స్వాహా చేశారు. ఇప్పుడు వీళ్ళు మొత్తం ఎంత 13 లక్షల ఎకరాలు వీళ్ళు కబ్జా చేస్తే దానిలో 6 లక్షల ఎకరాలు ఎస్సీ, ఎస్టీ, బీసీ అసైన్డ్ భూములు. ఇప్పుడు పెద్దిరెడ్డి కావచ్చు, విజయసాయి రెడ్డి కావచ్చు, ఇటు రాయలసీమలో, అటు ఉత్తరాంధ్రలో సజ్జల రామకృష్ణారెడ్డి, మొత్తం ఈ భూ బకాసురులంతా జగన్ అడ్డం పెట్టుకుని మొత్తం భూమి అసైన్డ్ ల్యాండ్ ఎవరిది? ఎస్సీలది, ఎస్టీలది మింగేశారు. ఎక్కడ పోయారు అప్పుడు ఈ హర్షకుమార్, ఈ కేఏ పాల్,
వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అసలు రాష్ట్రంలో కనపడ్డారా? ఎందుకని ధర్నాలు చేయలేదు? ఎందుకని రాస్తారోకలు చేయలేదు? భయపడి చచ్చిపోయారు. ధర్నాలు చేయటం ఏంటి, బయటకు వస్తే ఏం జరుగుతుందో అని. ఇక అసలు కేఏ పాల్ జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆంధ్రాలో అడుగుపెట్టాడా? వెళ్ళాడా ఎప్పుడన్నా? ఇప్పుడు వచ్చి పెద్ద నీతులు చెబుతున్నాడు. అంటే సార్ ఇప్పుడు ఎవరైతే అంటే మృతి కేసులో సంబంధించిన సాక్ష్యాధారాలన్నీ కూడా పోలీసులు బయటికి రిలీజ్ చేశారు కాబట్టి ఇకపైన కూడా దీనిపైన ప్రచారం ఆపకపోతే ఇటు హిందూ సంఘాలు కూడా రెచ్చిపోయే ప్రమాదం ఉంటుంది కాబట్టి పోలీసులైనా కూడా ఇక మీదట కఠిన చర్యలు తీసుకొని వీటికి ఒక ఫుల్ స్టాప్ పెట్టాలంటారా? హిందూ సంఘాలు ఎక్కడ కూడా వాళ్ళు మీరు చూడండి వాళ్ళు ఎక్కడా రియాక్ట్ కావట్లేదు. ఎందుకు అంటే వాళ్ళకి తెలుసు ఇదొక ఆర్గనైజ్డ్ క్రైమ్ లాగా వైసీపీ చేస్తున్నది అన్న విషయం హిందూ సంఘాలన్నీ కూడా గుర్తించినాయి. అందుకని మనం ఒక మాట అంటే వాళ్ళకి ఆసరాగా దొరుకుతుంది. అందుకని మనం ఏం మాట్లాడకూడదు అని చెప్పి హిందూ సంఘాలన్నీ సైలెంట్గా ఉన్నాయి. అప్పటికీ కూడా కొంతమంది ప్రశ్నిస్తూనే ఉన్నారు. మందు కొనుక్కున్నాడు, అక్కడ కొనుక్కున్నాడు, ఇక్కడ కొనుక్కున్నాడు, ఆ వీడియో ఫోటోజీలు చూడండి అయ్యా, మీరు కొంచెం జాగ్రత్తగా ఉండండి అయ్యా అని చెబుతూ ఉంటే ఈ మొత్తం అంటే వీళ్ళకి మత విశ్వాసాల మీద వీళ్ళకి నమ్మకమే లేదు. వైసీపీకి నమ్మకం లేదు, అసలు ఏ మతం పట్ల వాళ్ళకి అటాచ్మెంట్ లేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం కేవలం డబ్బుల మీదే తప్ప తన మతం మీద కూడా తనకి విశ్వాసం లేదు. ఆ విషయం నేను చెప్పటం కాదు, వాళ్ళ చెల్లెలే చెప్పింది. మణిపూర్లో చర్చిలు తగలబెడితే స్పందించని క్రైస్తవుడు ఉన్నాడా? అసలు ఇతను క్రైస్తవుడే కాదని. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తాడు, నేను 4 గోడల మధ్య నేను అది చదువుకుంటాను, బైబిల్ చదువుకుంటాను, బయటికి రాగానే మీ అందరి కోసం అని చెప్పి నేను హిందువులాగా నాటకం ఆడతానని క్లియర్ కట్గా జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. నువ్వు పోనీ కరెక్ట్గా నువ్వు 4 గోడల మధ్య కూర్చొనైనా కరెక్ట్గా బైబిల్ చదువుతావా? నువ్వు నా ఇదేంటి అంటే కరెక్ట్గా బైబిల్ చదివి కరెక్ట్గా బైబిల్ని అర్థం చేసుకున్నవాడు ఎవడు కూడా మతంతో రాజకీయం చేయడు. ఎందుకు అంటే మత విశ్వాసం నా మతం నా విశ్వాసం ఇట్లా ఉంది, ప్రతి ఒక్కడి మతము ప్రతి ఒక్కడి విశ్వాసం కూడా అట్లాగే ఉంటుంది అన్న భావన ఏర్పడుతుంది నిజంగా ఏ మతాన్నైనా నమ్మేవాడికి. జగన్మోహన్ రెడ్డిది అట్లా కాదు, 4 గోడల మధ్య ఒకటి, బయటకు వచ్చిన తర్వాత ఒకటి. అంటే దేని మీద నమ్మకం లేదు. అసలు భూములు కబ్జా చేయమని ఏ బైబిల్ చెప్తుంది? ఏ బైబిల్ చెప్తుంది? బాబాయిని చంపమని హత్య చేయమని ఏ బైబిల్ చెప్తుంది? భూములు కబ్జా చేసిన వాళ్ళని కాపాడమని ఏ బైబిల్ చెప్తుంది? హంతకులను కాపాడమని ఏ బైబిల్ చెప్తుంది? అంటే అక్కడే అర్థమైపోవట్లేదా జగన్మోహన్ రెడ్డి బైబిల్ అంటే ఏంటో, జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటో? అంటే బైబిల్ పుచ్చుకోవటానికే వీళ్ళు అనర్హులు. ఏది దై లవ్ యువర్ నైబర్ అంటారు. ఇప్పుడు నీ వలే నీ పొరుగువాణిని ప్రేమించుము అంటారు. ఏ పొరుగువాడినన్నా జగన్మోహన్ రెడ్డి ప్రేమించాడా? ప్రేమించకపోగా అపరిమిత ద్వేషం. నీ పక్కాడి మీద నీ ద్వేషమే ఇవాళ నీ పరిస్థితికి ఇది కారణమైతే ఇంకా విద్వేషాలు రగిలించే కుట్రలు, ఎక్కడ ఏ శవం దొరికినా దాన్ని అడ్డం పెట్టుకుని రాష్ట్రంలో అల్లకల్లోలం సృష్టించే కుట్రలు. నిన్న ఆ మార్గాన్ని భరత్ మాటలు అల్లకల్లోలం చేస్తారా? అగ్నిగుండం సృష్టిస్తారా? అరే 20 కోట్ల మంది రోడ్ల మీదకి వచ్చారంటాడు కేఏ పాల్. హర్షకుమార్ 100 అనుమానాలు ఉన్నాయి అంటాడు. ఈరోజు హర్షకుమార్ గారు వాయిస్లో చేంజ్ కనిపించింది, మీరు అబ్జర్వ్ చేశారో లేదో. ఈరోజు ఒక డిబేట్కి వచ్చారు, ఎప్పుడైతే ఈ వీడియోలు రిలీజ్ అయ్యాయో అప్పటి నుంచి ఆయన కొంచెం ఆయనే కాదు కేఏ పాల్ కూడా రాత్రి డిబేట్లో చేంజ్ వచ్చింది. అంటే ఏంటి, వీళ్ళు ఒక వర్గానికి ప్రతినిధులుగా, శాంతి దూతలుగా, సుదీర్ఘ రాజకీయ అనుభవము, అంతర్జాతీయ అనుభవం ఉన్నటువంటి వీళ్ళు ఏం చేయాలి? సంయమనం పాటించేలా చేయాలి, రెచ్చిపోతున్న వాళ్ళని నియంత్రించాలి కదా. అది లేకపోగా వీళ్ళే కట్టెలు ఎగదోయడమా? అంటే ప్రభుత్వం కూడా స్పందించకపోతే ఈ విధంగా మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. ప్రభుత్వం వెంటనే స్పందించడం, హోమ్ మినిస్టర్ స్పందించడం, దీనిపైన ఎంక్వైరీ కూడా ఇంత స్పీడ్గా జరుగుతున్నా కూడా ఇట్లా మాట్లాడితే ఇంకా ఇది కేవలం రాజకీయ కోసం కాదంటారా? ఏదైనా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇవాళ హోమ్ మినిస్టర్, డీజీపీ వీళ్ళు ఏం చేయాలంటే ప్రవీణ్ ఇవాళ ఆ హత్య లేకపోతే అది రోడ్డు ప్రమాదం వాటన్నిటిపై దర్యాప్తు అదంతా ఒక ఎత్తు, ఆ మరణాన్ని అడ్డం పెట్టుకుని చేసిన కుట్ర, ఈ కుట్రలో సూత్రధారులు ఎవరు, పాత్రధారులు ఎవరు, వీటన్నిటిపైన
ఉన్నత స్థాయి విచారణ జరిపించాలి. భవిష్యత్తులో మళ్ళీ ఇలాంటి కుట్రలు జరగకుండా ముందే మేల్కోవాలి. ఎవరెవరు ఏంటి, ఇప్పుడు మన సత్యమూర్తి గారు చదివారు ఒక లిస్ట్. ఇగో ఈ జాన్ బెల్లి లింగం అనే అతను, ఎవరు అతను? ఈ జగన్ మేనత్తతోటి ఉన్న ఫోటో ఇది. జగన్ సతీమణితోటి ఉన్న ఫోటో కూడా ఉంది. దానికోసం ఇందాక నుంచి వెతుకుతూ ఉన్నా. ఎవరా అజయ్? ఎవరా అజయ్? ఏంటి వీళ్ళకి ఇచ్చినటువంటి టాస్క్ ఏంటి? వీళ్ళ వెనక ఎవరుండి ఆడిచ్చారు? ఈ జాన్ బెల్లి లింగం సజ్జల రామకృష్ణారెడ్డి తోటి ఫోటో. ఇప్పుడు వచ్చి క్రైస్తవుల గురించి మాట్లాడతాడు. క్రైస్తవుల గురించి మాట్లాడినా ఒక అర్థం ఉంటుంది. నువ్వు ఈ ప్రవీణ్ పాస్టర్ చనిపోయిన దాని మీద ప్రజల్ని రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఇప్పటికొక 100-150 వీడియోలు చేసి ఉంటాడు ప్రజల్ని రెచ్చగొట్టడానికి, క్రైస్తవుల్ని సమీకరించడానికి. అతను రకరకాల ప్రయత్నాలు చేశాడు. ఈ వైసీపీ నాయకులు వచ్చి ఈ విధంగా చేయటం, ఈ విధంగా మతాలని రెచ్చగొట్టేలాగా చేయటం అనేది చాలా దారుణమైన విషయం. ఇక్కడ పాస్టరు ప్రవీణ్ ఎట్లా చనిపోయాడు ఏంటి అనేది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు అదంతా వస్తున్నది. వీళ్ళు ఇట్లా గొడవ చేస్తారన్న ఉద్దేశంతో రాబోయే పోస్ట్ మార్టంను కూడా వీళ్ళు శాసించేటట్టు వీడు శాసిస్తున్నాడు. అజయ్ అనే అతను చెప్తున్నాడు, మందు దాగి చనిపోయినట్టు నీ పోస్ట్ మార్టం రిపోర్ట్లో వస్తే నిన్ను తగలబెడతామని చెప్తున్నాడు. అంటే ఏంటి, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎట్లా రావాలో కూడా నువ్వే చెప్తావా? మందు తాగినట్టు వస్తే అది ఫ్యాబ్రికేటెడ్ అని చెప్పి, అది ఫ్యాబ్రికేటెడ్. మరి మద్యం కొన్నది, పేటీఎం పేమెంట్లు ఇచ్చింది, పేటీఎం రిసీట్లు కూడా ఆయన పేరు మీద ఉన్నవే. ఇవన్నీ కూడా పెట్రోల్ కొట్టిస్తూ ఉంటే అక్కడ పెట్రోల్ అతను కొట్టే బాయ్ అడిగాడు, ఎన్ని లీటర్లు కొట్టమంటావంటే కనీసం మాట్లాడే పరిస్థితుల్లో లేక 8 ఏళ్ళు చూపించాడంట. అంటే 8 లీటర్లు కొట్టమంటాడా 800 కొట్టమంటాడా అని అడిగారంట. అప్పుడు 8 లీటర్లు కొట్టమంటారా అంటే అన్నాడంట. 8 లీటర్లకు కొట్టించారని అంటే అసలు అతను ఎలాంటి పరిస్థితుల్లో ప్రయాణించాడు, అసలు ఆ రోడ్డు మార్గంలో ప్రయాణించడం ఏంటి, 2 వీలర్ మీద ప్రయాణించడం ఏంటి, ఇన్ని చోట్ల అతను మందు తాగడం ఏంటి, ఈ విధంగా ఇన్ని చోట్ల యాక్సిడెంట్కి గురవ్వడం ఏంటి, ఆయన యాక్సిడెంట్లో చనిపోతే కర్ర అంటారు, రక్తం అంటారు, లేకపోతే హత్య అంటారు. సో ఏదేమైనా సరే ఆయన చనిపోయిన తర్వాత ఆయన వ్యక్తిత్వం మీద మచ్చబడ్డం కూడా కొంచెం బాధపడాల్సినటువంటి విషయమే. సో క్రైస్తవ సంఘాలు కూడా అర్థం చేసుకొని కొంచెం సంయమనం పాటించి ఆ కుటుంబానికి అండగా ఉండండి. ఇప్పుడు యజమాన్ని కోల్పోయినటువంటి ఆ కుటుంబ సభ్యులు, భార్యకి లేకపోతే ఆయన కూతుళ్ళకి ఆయనకి కావాల్సినటువంటి ఆర్థిక సహకారం అందించండి. నిజంగా మీకు అతని పట్ల విశ్వాసం ఉంటే, అతను ఆదుకోవాలన్నటువంటి సంకల్పం ఉంటే. అంతేగాని అతని మరణాన్ని అడ్డం పెట్టుకుని ప్రభుత్వాన్ని అస్థిరపరచాలనే కుట్రలు చేస్తే